వెల్కమ్ టు ఎవర్ మీడియా. దిస్ ఈజ్ నాని. సో ఈరోజు అయితే మనతో పల్లబురుసు టీం అయితే ఉన్నారు. అందులో మీకు ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారు అంటారు, 4 కోతులు ఉండేవి సెట్లో, అసలు పిలవగానే వచ్చేస్తారు, బాగా ఎంటర్టైనింగ్ వాళ్ళు మనకి అని చెప్పేసి. సో ఆ యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్స్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో చెప్పండి, అసలు ఎక్కడి నుంచి జర్నీ, ఎక్కడ స్టార్ట్ అయింది పల్లబురుసు వరకు, ఎలా వచ్చారు? పల్లబురుసు అంటే పల్లబురుసులో అవకాశం రావడానికి 3-4 వ్యక్తులు ఉన్నారు సార్. ముఖ్యంగా నేను బలగంలో చేసేటప్పుడు విద్యాసాగర్ అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ చేశాడు బలగంలో. అక్కడ బాగా పరిచయం అయ్యాడు, బాగా క్లోజ్ అయ్యాడు. ఒక క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది పల్లబురుసులో, మంచి డైలాగ్ ఆర్టిస్ట్ కావాలా అని చెప్తే ఆ విద్యాసాగర్ గారు నా పేరు చెప్పారు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి. అప్పుడు నా నెంబర్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా విద్యాసాగర్ గారు ఇచ్చారండి మీ ఫోన్ నెంబరు, మీరు ఒకసారి అన్నపూర్ణ స్టూడియో మెయిన్ స్టూడియో దగ్గరికి ఆడిషన్కి వస్తారా అని అడిగారు. సో తప్పకుండా వస్తాను సార్, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ సినిమా ఒబ్బా అని చెప్పేసి చాలా హ్యాపీగా నేను వెళ్ళడం, అక్కడ ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఆడిషన్లో వరుణ్ అనే అతను నన్ను ఆడిషన్ చేశాడు. అలాగే అక్కడనే ఇంకొక ఏడి, వరుణ్ అనే అతను ఏడి అసిస్టెంట్ డైరెక్టరు. అలాగే చరణ్ అనే అతను కూడా అసిస్టెంట్ డైరెక్టరే. ఈ వరుణ్ నన్ను ఆడిషన్ చేశాడు. ఆడిషన్ చేసే దానికంటే ముందు చరణ్ నాకు బాగా హెల్ప్ చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్. మీరు ఇలా చెప్పండి, ఇలా చెప్పండి, ఇలా చెప్పండి. ఆ గైడెన్స్ తీసుకొని, అంటే ఆ చరణ్ యొక్క గైడెన్స్ తీసుకొని ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఆడిషన్లో నన్ను బాగా చేశారు. మీకు కాల్ వస్తుంది అని చెప్పి పాపం వరుణ్ గారు చెప్పారు. ఆ తర్వాత నన్ను క్యారెక్టర్ పిలిచి వర్క్షాప్ చేశారు. ఒక 8 రోజులు అన్నపూర్ణ స్టూడియోలోనే వర్క్షాప్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సందీప్ అని కో డైరెక్టరు, తర్వాత డైరెక్టర్ గారు మెయిన్ మహానుభావుడు ఉదయ్ చౌహాన్, ఆయన కథ సినిమాకు రచన, దర్శకుడు కూడా ఆయననే. ఆయనతో పరిచయం కావడము, ఇంకా షూట్కు వెళ్ళడం జరిగింది. ఈ షూట్ అంతా సిద్దిపేట దగ్గర, దుబాక దగ్గర లచ్చపేట అనే ఊర్లో జరిగింది. ఏది పల్లబురుసు మొత్తం. ఏంటి అసలు సెట్లో ఉండేవాళ్ళు కదంట మీరు? ఎక్కడున్నారో దాలాడుకొని పిలవగానే ఉరుక్కుంటూ వచ్చేవాళ్ళు అంట. అవును సార్, అది మాకు నిజంగా చెప్పాలంటే అది షూటింగ్ చేసినట్లు లేదు. డైరెక్టరు చాలా పేషెన్సీ, చాలా గొప్ప వ్యక్తి ఉదయ్ చౌహాన్ గారు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు, కూల్. మేము చేయలేకపోతుంటే పర్లేదు పర్లేదు, టేక్ ఇట్ యువర్ ఓన్ టైం, పర్లేదు చేయండి, మీరు చేస్తారు, చేయండి చేయండి అని. డిఓపి వినోద్ గారు మహానుభావుడు ఆయన. అంటే ఎంటైర్ ఈ పల్లబురుసు టీం, డైరెక్షన్ టీము, దానికంటే ముందు ముఖ్యంగా స్టార్టింగ్ అప్పుడు, సినిమా స్టార్టింగ్ అప్పుడు ఈ సుప్రియ మేడం, అంటే నాగార్జున గారి మేనకోడలు, ఆమె మమ్మల్ని చూసి మీరు చాలా గమ్మత్తుగా ఉన్నారు, బాగా చేయండి, మంచి స్టోరీ వచ్చింది మన దగ్గరికి, మీరు భలే యాప్ట్గా సరిపోయినారు, మీరు నలుగురు బాగా చేయండి అని చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు షూటింగ్ అయిపోయినప్పుడల్లా అయిపోయినట్టు చూసుకుంటుంటారు కదా, చూసుకున్నప్పుడు భలే దొరికినారు వీళ్ళు అని చెప్పేసి, మేము కనిపించినప్పుడల్లా చాలా బాగా చేస్తున్నారు మీరు అని, మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం మీ యాక్టింగ్ చూసేది. మా నలుగురు టీం అలాగా అందరూ నా సహనటులు. మా నలుగురు టీంలో ఆంతోని గారు అని చెప్పేసి చాలా సీనియర్ మోస్ట్ ఉన్నట్టు ఇప్పుడు లీడ్ క్యారెక్టర్లు చేస్తున్నారు, చాలా టాప్లో ఉన్నాడు ఆయన. మేము వెతుక్కుంటున్నాము, ఆయనను పిలిచి వేషాలు ఇస్తున్నారు. ఓకే. సో అంటే పల్లబురుసు షూటింగ్ అప్పుడు జరిగిన ఏమన్నా మంచి ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా? అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ కదా. అవును. పల్ల బ్రష్ అంటే ఇప్పుడు అందరికి బ్రష్ అంటే అలవాటు అయిపోయింది, టూత్ బ్రష్ అని. పల్లబురుసు అని టైటిల్ పెట్టి ఒక ప్రాపర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది కదా. ఏమన్నా ఇన్సిడెంట్లు ఉన్నాయా అక్కడ జరిగినవి విలేజ్లో షూట్ చేసినప్పుడు? అక్కడ ఇన్సిడెంట్లు అసలు మాకు షూటింగ్ చేసినట్టే లేదు. అది ఏదో ఒక కుటుంబంలో ఏదో సరదాగా టైంపాస్గా అట్లా ఎంజాయ్ చేయడానికి వెళ్ళినట్టే ఉంది కాబట్టి షూటింగ్ చేసినట్లు లేదు. డైలాగులు కూడా న్యాచురల్గా ఉంటాయి, న్యాచురల్గా ఆయన న్యాచురల్ థియేటర్, న్యాచురల్గానే ఉండాలి. మీరు తెచ్చిపెట్టుకొని డ్రామా వద్దు, నాకు మామూలుగా న్యాచురల్గా చేయాలన్నాడు. న్యాచురల్గా చేశాము. ఆ సినిమాలో చాలా గొప్ప పాయింట్, మానవ సంబంధాలు
మనీ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారి ఊ, ఒక మన భారతీయ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రాచీన ఆ, దీన్ని తీసుకొని అలవాటు పడి ప్రాచీన పొగడలకు అలవాటు పడిపోయి ఒకరికొకరు చూసుకునే టైం కూడా లేకుండా అయిపోయిన రోజుల్లో చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి సినిమా వచ్చింది. మానవ సంబంధాలను తట్టి లేపుతూ మెయిన్ బేసిక్గా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంది. ఆ పిల్లలు ఓవర్లుక్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అదేలే అనేది చాలా కళ్ళగట్టినట్లు. రీసెంట్గా మొత్తం ఓల్డ్ ఏజ్ హోమ్స్ లోనే వదిలేసి అవును వెళ్ళిపోతారు సార్. పేరెంట్స్ అందరూ. అవునవును. ఆ బంధాలు అవన్నీ బంధాలు లేనే లేవు ఇప్పుడు. ఈ భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్న తర్వాత ఉరుకులు పరుగులే అయిపోయింది, కానీ ఆ జీవితంని ఎంజాయ్ చేసేంత టైం ఎవరికి లేకుండా పోయింది. పూర్వకాలంలో బంధువులు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే మళ్ళీ వాళ్ళు ఊరికి పోతుంటే పిల్లలు అడ్డం పడే వాళ్ళు పోకూడదని చెప్పులు దాచిపెట్టేవాళ్ళు, వేరుండే. సంచులు దాచిపెట్టేవాళ్ళు పోకుండా. కానీ ఇప్పుడు ఎప్పుడొస్తే ఎప్పుడెప్పుడు పోతారా పోతారా అని అని వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అలాంటి టైంలో ఒక అద్భుతమైన కథతో డైరెక్టర్ గారు అంటే మరో బలగం లాగా కనెక్ట్ చేస్తుంది అనుకోవచ్చా ఆ టైప్ ఆఫ్ ఒక అంటే మానవ సంబంధాలను తట్టి లేపి మానవ సంబంధాలను గుర్తు చేసే సినిమా సార్ ఇది. సుధాకర్ రెడ్డి గారిది మురళీ గారిది వీళ్ళ సీన్స్ ఎలా ఉంటాయి? భలే ఫన్నీగా అనిపించింది ట్రైలర్లో. కేసు పెట్టి ఎందుకు కేసు పెట్టిన అంటే బ్రష్ కొనిపించలేదు. అది మ్యాటర్ సీరియస్గా ఉంటుంది, కానీ ప్రేక్షకులు చూసేటప్పుడు కామెడీ అనిపిస్తుంది. మ్యాటర్ ఏం సీరియస్ సినిమాలో. బాగుంటుందా వీళ్ళిద్దరు కాంబినేషన్? సెట్లో ఎలా ఉండేది డైలాగ్స్? బాగున్నాయి సార్. సుధాకర్ రెడ్డి గారు ఎక్కువ మాతోనే ట్రావెల్ చేశాడు. సుధాకర్ రెడ్డితో ఎక్కువ మా కాంబినేషను ఓకే పల్లెలో. ఎందుకంటే మురళీధర్ గౌడ్ గారు టౌన్లో ఉంటారు కాబట్టి ఆయనతో కనెక్ట్ సీన్స్ తక్కువ. సుధాకర్ రెడ్డి గారు బాగా ఒక పిల్లోడి మాదిరి కలిసిపోతాడు. అందరం చాలా సరదాగా ఉండేవాళ్ళం. ఆయన కూడా నాటక రంగం నుంచే వచ్చినాడు కదా? అంటే నాటక రంగం నుంచే వచ్చాడని చెప్పారు. మీరు నాటక రంగమే కదా? నేను కూడా నాటక రంగం సార్. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు నాటక రంగంలో? నాకు నాటక రంగంలో 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 45 సంవత్సరాలు. 8 రాష్ట్రాలలో నేను నాటకాలు ప్రదర్శించాను. విదేశాల్లో కూడా నాటకం వేశాను. విదేశాల్లో కూడా నాటకాలు? సో అట్లా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ వైఎస్ కేఎన్ స్వామి గారు అని అక్కడ కువైట్లో ఉండేవాడు, పెద్ద ఇంజనీర్ అతను. ఓకే. ఆయన తెలుగు కళా సమితి అని ఆ నాటకం అంటే పడి చస్తాడు, పిచ్చి అనమాట నాటకం. కువైట్కు పోయిన కూడా వదిలిపెట్టకుండా లక్షలు ఖర్చు పెట్టి ఇండియా నుంచి పిలిపించి నాటకాలు వేయించాడు. ఉన్నారా ఇంకా? అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషను నాటకాలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు కదా. మీ అప్పుడు నాటకాలు అంటే ఇప్పుడు సినిమా ఎంత పిచ్చో అప్పుడు నాటకాలు అంత పిచ్చి. ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించరు, ఎక్కువ వరకు చూపించరు. అప్పుడు వాళ్ళే ఎంకరేజ్ చేస్తుంటారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు నాటకం ఒక ఇంత బాగా జరిగినప్పుడు ఇప్పుడు నాటకాలు అంటేనే అసలు లేవు, కనబడట్లేదు ఎక్కడ. ఎలా అనిపిస్తుంది మీకు అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అందులో? నాటకాలు మీరు చెప్పినది చాలా మంచి కరెక్ట్గా చెప్పారు. పూర్వకాలంలో మనకు వేరే మన ఏమంటారు ఎంజాయ్ చేసేదానికి వేరే ఏమి లేవు. ఆ కాలంలో అదే పనిగా నాటకాలు వచ్చి చూసి తండోపతండాలుగా వచ్చి చూసేవాళ్ళు. చుట్టుపక్కల ఊర్లు అన్నీ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం మన చేతిలోకి వచ్చింది. అదే సెల్ ఫోన్లో నీ బస్ స్టాండ్లలో చూడు, రైల్లో ప్రయాణం చేసిన చూడు, ఎక్కడ చూడు, సార్ కూడా అక్కడ పట్టుకొని కూర్చున్నాడు. ఫోన్లోనే, ప్రతి ఒక్కరు ఫోన్లోనే. ఎక్కడికి కదలనీకి లేకుండా. అప్పుడు టీవీలు లేకుండా టీవీలు వచ్చినాయి, ఇంట్లోనే కూర్చొని సీరియళ్ళు కావాల్సినట్టు పెట్టుకొని చూస్తున్నారు. కాబట్టి నాటకాలు వచ్చి చూసేంత ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో తగ్గిపోయింది. ఎలా ఉండేది అప్పుడు నాటకాలు వేసినప్పుడు? నాటకాలు చాలా, అసలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 1 గంట నాటిక వేసేదానికి దాదాపు 2 రోజులు ప్రయాణం చేసి ఒక స్టేట్కి వెళ్ళాం మేము. ఛత్తీస్గఢ్ స్టేటు. అక్కడ వెళ్తే రిజర్వేషన్ లేదు, అప్పుడు మాన్యువల్ ఉండే, రిజర్వేషన్ లేదు, ఏం లేదు. కష్టాలు పడి ఒంటికాల మీద నిలబడి ఫుల్ రష్ జనరల్ బోగిలో నిలబడిపోయి అంతా వెళ్ళి 1 గంట నాటిక వేసేదానికి 2 గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు? చాలా తక్కువ సార్. ఎంత మామూలుగా అంతా 5,000
ఓకే 5,000 5,000 అట్లా ఇచ్చేవాళ్ళు అందరికి టీం అందరికి. ఆ టీం అందరికీ. అంటే మీకు పర్సనల్గా ఎంత వచ్చేది అప్పుడు? మాకు నాటకాలలో డబ్బులు ఎర్నింగ్స్ ఏమి ఉండవు. ఆ లేడీ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళకి కిరాయి ఇవ్వాలి, మ్యూజిక్ వాడికి కిరాయి ఇవ్వాలి, మేకప్ వాడికి కిరాయి ఇవ్వాలి, సెట్ వేస్తే కనుక కిరాయి ఇవ్వాలి, అంతే తప్ప ఆర్టిస్టులకు అప్పుడు లేదు. జెంట్స్కి మేము ఇంట్రెస్ట్ తోటి నాటకం మీద ప్రేమతోటి చేసేవాళ్ళం. అది అట్లా ఆ గంట నాటక ముద్ర ఇంకా ఇదే లాస్ట్, ఇంకా నాటకాలు వద్దు ఏమొద్దు అని అనుకొని వెక్స్ అయిపోయి ఇంకా ఈ ప్రదర్శన అయిపోతే వెళ్ళిపోదాం, ఇంకా నాటకం లేదు ఏం లేదు అనుకున్నప్పుడు ఆ నాటకం వేస్తానే, ఆ నాటక ప్రదర్శన అయిపోతేనే పొలోమని జనాలలో వచ్చి అబ్బా ఏమి ఎరగదీశారండి, ఏం చేశారండి అంటే మళ్ళా మర్చిపోయి పక్క పరిషత్తోడు మీరు చాలా బాగుందండి మా పరిషత్తులో మీ నాటకం వేయండి అంటే తప్పకుండా వేస్తాము అంటే ఈ పొద్దున మనం ఇట్లా అనుకున్నాము, అదెల్లా ఒక్క మాటతో అదే చెప్తారు కదా. ఒక రాగానే మళ్ళీ అదే ఒక రచయిత, గొప్ప రచయిత చెప్పాడు, ఆకలి కొన్న నటుడికి ప్రేక్షకుల చప్పట్లే పంచపక్ష పరమాన్నాలు అని. సూపర్. అది సో అంటే ఏదన్నా ఒక్క డైలాగ్ చెప్పండి, నాటక రంగంలో అసలు ఎలా మీకు నచ్చింది ఏదన్నా? ఇన్ని ఇయర్స్ 40 years 5 years చేసినారు కదా, సో ఒక డైలాగ్ మాకోసం. ఏమంటారు డైలాగ్ అంటారా దాన్ని, ఏమంటారు? డైలాగ్ అంటే ఈ మధ్య లేటెస్ట్గా వేసాను. యాక్చువల్గా నేను ఈరోజు మీ ముందు కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నానంటే కారణము, మెయిన్ నేను ఈ స్థాయిలోకి రావడానికి కారణం నా గురువు భాస్కర్ చంద్ర అని ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా ఉన్నాడు. ఆయన నాటకాల ద్వారా నేను మొత్తం నాటక రంగానికి పరిచయం కాబడిన ఒక గొప్ప నటుడిగా ఆయన చేతిలో తీర్చిదిద్దబడ్డాడు. ఆ తర్వాత తాళాబత్తుల వెంకటేశ్వరరావు అని సేకత శిల్పం అని మాకు ఇచ్చాడు. వరకట్నం గృహహింస చట్టం 498A నాటిక బాగా విస్తృతంగా వేసాము, బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ నాటికలో ఒక చిన్న సీన్, కోర్టు సీన్ ఉంది. కోర్టు సీన్ సంతోషం, జడ్జి గారు చాలా సంతోషం, కోడల్ని కూతురులా ప్రేమించి అభిమానించినందుకు మహాతల్లి గొప్ప వేలే చేసింది. అయ్యా అయ్యా జడ్జి గారు, మీరు మాకు న్యాయమైన తీర్పే ఇచ్చిన మీ తీర్పు చనిపోయిన నా కొడుకును బ్రతికిస్తుందా అయ్యా? అయ్యా అయ్యా జడ్జి గారు, మేము ఏ తప్పు చేయకుండానే పోలీస్ స్టేషన్లలోనూ కోర్టులలో మీ ముందు దోషుల్లాగా చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. బంధువుల ముందు తలెత్తుకొని తిరగలేక రోజు జీవోత్సవాల్లా బ్రతుకుతున్నాం. అయ్యా అయ్యా జడ్జి గారు, భార్యల్ని కోల్పోయిన భర్తలకి, భర్తల్ని కోల్పోయిన భార్యలకి తోడుగా ఎవరో ఒకరు వస్తారేమో కానీ బిడ్డల్ని కోల్పోయిన మాలాంటి తల్లిదండ్రులకు తోడుగా ఎవరు రారు రారు రారు. సూపర్ సూపర్, చాలా బాగా చేశారు బాబోయ్, చాలా బాగా చేశారండి. అస్సలు అప్పటికప్పుడు ఆ కన్నీళ్ళు రావడం అది, అందుకే నాటకం అంటే అది చాలా అసలు డిఫరెంట్. అది అమ్మో కష్టం. అంటే ఇప్పుడు నాటకాలు వేసినప్పుడు ఊర్లు అందరు వస్తుంటారు కదా, ఈ బాధ అయినా కోపం ఏదైనా పెద్దగా చెప్పాలి, వినపడేటట్లు చెప్పాలి కదా, అప్పుడు ఎలా ఉంటుంది అసలు? అది నాటకంలో చాలా వందల మంది ప్రేక్షకులు వచ్చి ఉంటారు కాబట్టి చివరి వరకు వినపడాలి కాబట్టి కొద్దిగా షౌటింగ్లో చెప్తాం. అంటే అందుకనే నాటకం అంటే డ్రామా. ఇప్పుడు సినిమాకి వచ్చాం, సినిమాలో లక్షలు ఖరీదు చేసే కెమెరాలు ఉంటాయి, ఒక చిన్న తెల్ల వెంట్రుక ఉన్నా కూడా అక్కడ వెంట్రుక అంత కట్ చేయండి అంటారు. అంటే అంత క్యాప్చర్ చేస్తుంది ఆ కెమెరా. మాకు నాటకంలో లాస్ట్ వరకు వినపడాలి కాబట్టి గట్టిగా షౌటింగ్ చేసి చెప్పే అలవాటు. ఈ సినిమాకి వచ్చేటప్పటికి అట్లా చెప్పడానికి లేదు. ఏది ఈజీగా ఉంది? నాటకాలు ఈజీగా ఉన్నాయి, సినిమా ఈజీగా ఉందా? అంటే సినిమా ఈజీ సార్ నాకు తెలిసి. ఎందుకంటే నాటకం అంటే కర్టన్ ఓపెన్ చేస్తానే ఆగేదానికి లేదు.
నాటకం స్టార్ట్ చేస్తే వితౌట్ ప్రాంప్టింగ్ టేక్ ఉండదు, లేదు, ఏం ప్రాంప్టింగ్ ఉండదు, ఏం ఉండదు. ఒక గంట సేపు అట్లా దడ 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 నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు. అది కష్టం కదా, చాలా కష్టం రిహార్సల్. అందుకోసమే ఒక కొత్త స్క్రిప్ట్ వస్తే ఒక 2 నెలల పాటు కూర్చొని ఒక 15 రోజుల పాటు కూర్చొని అందరము చదువుకొని నోటికి వచ్చిన వెంటనే స్క్రిప్ట్ పక్కన పడేసి ఇంకొక 15 రోజులు మూమెంట్స్ సెట్ చేసుకొని ఒక నెల రోజులు తరోగా రిహార్సల్ చేసి బాగా ఎక్కడ కూడా నట్లు పడకుండా ఎక్కడ ఆగకుండా అట్లా మనము. అందుకే మీకు అప్పుడు అంత బాండింగ్. ఇప్పుడు ఎవరి సీన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, పేపర్లో వచ్చేస్తారు. ఇప్పుడు సినిమాలో ఒకవేళ తప్పు చేసినా కూడా కట్ అని కాదండి రీటేక్ అంటే మనము సినిమా చూసేది ఎన్ని టేకులు తినేటాము, పర్ఫెక్ట్గా వచ్చిన దృశ్యాన్ని మాత్రమే మనం ప్రేక్షకుడు చూడగలుగుతున్నాడు. అది కానీ నాటకంలో కట్ట ఇట్లా ఓపెన్ చేసి స్టార్ట్ అవుతానే నాటకం నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు. ఏమైనా సందర్భాలు ఉన్నాయా బై మిస్టేక్ డైలాగ్ మిస్ ఉంటాయి. ఉన్నప్పుడు మేము కాంపిటీషన్లోనే నాటకాలుగా పరిషత్ పోటీలకే పోయింది. అట్లా పోయినప్పుడు వాళ్ళు ఎదురుగా 3 జడ్జీలు ఉంటారు. వాళ్ళకి తెలిసిపోతుంది వీడు నట్టేశాడు, వీడు మర్చిపోయాడు, లేకపోతే ఇది అని చెప్పేసి మార్కులు తక్కువ వేసి అప్పుడు ప్రైజులు రావు. ఓకే. సో కానీ చాలా కష్టం నాటకము. అది తల్లి లాంటిది నాటకం. ఈజీ అనిపిస్తుందా సినిమాల్లో? అంటే నాటకాలు అన్నీ చేసి వచ్చి ఇప్పుడు సినిమాల్లో డైలాగ్ చెప్పి. ఇప్పుడు పాతకాలంలో నాటకాల వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు సినిమా ఫీల్డ్లో. ఎందుకంటే మా 60 యాక్టర్ మాదిరి ఓవర్ యాక్షన్ చేస్తారు, నాయన డ్రామా ఎక్కువ చేస్తారు అని చెప్పేసి. మరి కానీ ఇప్పుడు మారింది, ట్రెండ్ మారింది. ప్రిఫరబుల్లీ థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్తున్నారు ఆడిషన్కి వచ్చినప్పుడు. ఎందుకు అని అంటే అయ్యా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమంటే, ఒక బ్రీత్ అనే సినిమా మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి మనవడు చైతన్య కృష్ణ గారు బ్రీత్ అనే సినిమా తీశాడు. బ్రీత్ అనే సినిమాలో ఆ హీరోకి మేనమామగా చేశాను. ఆ హీరోకి తండ్రిని కార్పొరేట్ హాస్పిటల్లో కొంతమంది డాక్టర్లు కుట్రబని చంపాలని చూస్తారు. ఆ చంపాలని చూసినప్పుడు మాకు తెలుస్తుంది, మేమల్లా మాట్లాడుకుంటాం దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందని. నేను చెప్పాలి, డోర్ తీసి ఫోటోలు కనిపించుంటాం, ఈ డాక్టర్ది ఇంత పాత్ర, ఈ డాక్టర్ది ఇంత, ఈమెది ఇంత అని చేయమన్నాడు డైరెక్టర్. హీరో ఫాదర్ను చంపడానికి కుట్రబడినారు కదా, కసి ఉంది నాకు. ఇట్లా అల్మారా తీసి ఇతను 20%, ఇతను 10%, ఈమెది 10%, వీళ్ళందరూ క్రిమినల్స్, వీళ్ళకి శిక్ష పడాల్సిందే అన్నాడు. సార్ మీ నాటకాలు మీ డ్రామా ఇక్కడ వద్దు, నాకు న్యాచురల్గా కావాలన్నాడు. ఓకే. అంటే న్యాచురల్గా చేయాలి అన్నాడు. చేస్తాను సార్ న్యాచురల్గా అని చెప్పి. సరే చేయండి అన్నాడు. నేను తీశాను. ఇతనిది 20%, ఈమెది 15%, ఈమెది 10%. వీళ్ళంతా క్రిమినల్స్, వీళ్ళకు శిక్ష పడాల్సిందే. గుడ్. ఓకే. నాటకాలలో అగ్రెసివ్ ఆ డైలాగ్ మీకు అలవాటు అయిపోయి ఉంటుంది అంతమందికి చెప్పేదాన్ని. ఇక్కడ సినిమాకి వచ్చేటప్పుడు డిఫరెంట్. సో బాగుందా మరి? ఎంతమంది ఎన్ని సినిమాలు చేశారు, ఎవరెవరు చేశారు? ఇప్పటివరకు 73 సినిమాలు చేశాను. బలగంలో నాకు ఒక చిన్న సీన్ చేసినా కూడా హీరోకి అదే అక్కడి నుంచే టర్నింగ్ పాయింట్. ఒక రౌడీ దగ్గర నా కొడుకు డబ్బులు తీసుకొని ఉంటాడు. స్టార్టింగ్లోనే సీను బలగంలో. వాడు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతుంటాడు. ఆ రౌడీకి ఒకసారి బజార్లో కనిపిస్తే వాడిని వేసి కొడుతుంటాడు. పైసలు తీసుకొని కనపడతలేవు నీ అయ్యా జాగిరి అనుకుంటా ఈ నా కొడుకు అని. అప్పుడు నాకు తెలుస్తుంది మీ కొడుకుని కొడుతున్నారని. అయ్యో నా కొడుకుని చంపుతుంటా అయ్యా, నీ కాలు మొక్తా మంచి, మీ దగ్గర పైసలు తీసుకునే ముచ్చట నాకు తెలియదు అయ్యా, ఎట్టగొట్ట ఆ పైసలు నేనే కడతానయ్యా అయ్యా అని ఆ సీన్. ఆ కిటికీలోంచి హీరో ప్రియదర్శి చూస్తుంటాడు. ఆ ప్రియదర్శి కూడా ఈ రౌడీ దగ్గరే డబ్బులు తీసుకుంటాడు. కాబట్టి మరి రేపు పొద్దున నా పరిస్థితి ఇదే, నేను డబ్బులు ఇవ్వకపోతే అని అక్కడ నుంచి లావుపట్టి అమ్మాయిని చేసుకోవడానికి డబ్బుల కోసం ఆ డబ్బులు కట్నం వస్తే బాకీ తెచ్చాడు. అక్కడ ఆయన కిటికీలోంచి చూస్తాడు. సీన్ అయిపోయింది, వచ్చాడు. మేము కిటికీలోంచి మీ అబ్జర్వేషన్ చేసాము. ఒక్క సెకండ్ కూడా మీ ఎక్స్ప్రెషన్, మీ బాధ, అసలు కొడుకుని కొడుతున్నాడనే ఆ బాధ, గుడ్, వెల్ డన్, చాలా బాగా చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు అని. సార్ నేను నంద్యాల నుంచి వచ్చాను. నంద్యాల కాదండి, మీ నేపథ్యం ఏమిటి, నటనకు నేపథ్యం ఏమిటి? సార్ నేను థియేటర్ ఆర్టిస్ట్. చెప్పారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు కదా ఇది ఏదో ఉంది అంత బాగా చేస్తున్నాడని.
అక్కడ ఆయన అప్రిషియేషన్. మంచిగా అనిపిస్తుంది కదా అట్లా నుంచి ఇట్లా వచ్చినప్పుడు ఒక హీరో వచ్చి చెప్పాడంటే మనకి ఒక చిన్న నటుడిని నేను వెతుక్కుంటాను, ఆడిషన్లకు పోయి సెలెక్ట్ అయ్యాను నటుడిని. అలాగే ఆ మధ్యన హరికథ అని ఒక వెబ్ సిరీస్లో రాజేంద్ర ప్రసాద్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు. ఏ మాత్రం పొరపాటు పడినా ఏమో దొరికిపోతాను, ఎట్లా చేయాలి రాజేవాడా అనుకుంటా. పాత సైకిల్ ఇచ్చారు, ఆ స్టాండ్ పడదు. ఎట్లా చేయాలి రాదేవుడా, నటరాజా నువ్వే కాపాడాలని మనుషులు మొక్కుని మెల్లగా చేసిన తర్వాత దగ్గరకు వచ్చారు ఆయన, సీరియస్గా దగ్గరకు వచ్చారు కావాలనే. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకి హ్యూమర్ ఎక్కువ, భయపెట్టారు. వచ్చి గుడ్, చాలా బాగా చేసావు, గుడ్ ఎక్స్ప్రెషన్, గుడ్ డైలాగ్ డిక్షన్, ఎక్కడి నుంచి వచ్చావు అంటే సార్ నాటకం, అందుకే ఎరగదీసావు, చాలా బాగా చేసావు. అలా బాగా అప్రిషియేట్ చేశారు. ఎలా ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారితో చేసినప్పుడు? ఆయన సీనియర్ మోస్ట్ తలపడిన వ్యక్తి. మేము నాటకాలలో బాగా నలిగిన వాళ్ళం. నాటకం ఇప్పుడు ఏం చేయమని కూడా చేయగలుగుతాం. వాళ్ళు కెమెరాకు బాగా అలవాటు పడిపోయి తలపడిన వ్యక్తులు. చాలా గొప్ప నటుడు కదా, చాలా మంచి పేరు ఉంది ఆయనకు. హాస్యరసం అద్భుతంగా పండిస్తాడు, చాలా బాగా చేస్తాడు. అంటే రెస్పెక్ట్ ఇస్తారు కదా నాటకాల నుంచి మూవీస్లోకి వచ్చినా కానీ. అదే నేను చెప్పాను కదా, నేను ఎవరో ఆయనకు తెలియదు. ఆ సీన్ అయిపోయాక సీరియస్గా దగ్గరకు వస్తే ఏమన్నా ఆయన వస్తున్నాడని నేను అనుకున్నా. దగ్గరకు వచ్చి గుడ్, భలే ఎక్స్ప్రెషన్, భలే డైలాగ్ ఇచ్చాను, చాలా బాగా చెప్పా ఉన్నాడు. మాకు అసలు ఎక్కడికో ఇంకా అప్రిషియేషన్స్ ఎంత బూస్ట్ ఇస్తాయంటే మాకు. అంటే ఇప్పుడు ఈ నాటకాలు మీరు కండక్టర్ అని కూడా విన్నాను, ఎలా జాబ్ చేసుకుంటూ నాటకాలు వేసుకుంటూ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళుకుంటూ? సార్ నేను కడప జిల్లా జమ్మలమడుగు డిపోలో కండక్టర్గా 30 సంవత్సరాలు చేశాను. ఆడ 2 యూనియన్లు, చాలా ఫ్యాక్షన్ ఏరియా అది. అవును, అప్పట్లో అంటే యూనియన్లు కూడా ఫ్యాక్షన్ మాదిరి, ఒకరికొత్త ఒకరు మాట్లాడుకోలేని ఫ్యాక్షన్ ఏరియాలో ఉండే యూనియన్లు అవి. ఆ అక్కడ ఆ డిపోలో ఉన్నా కూడా నా స్పెషాలిటీ ఏమంటే, కండక్టర్ అంటే తుమ్మితే ఊడిపోయేందుకు ఏదో ఒక చిన్న కేసులో సస్పెండ్ కావడం, ఆ డివిజన్లో ఉండే 8 డిపోలలో రిటైర్ అయ్యేటప్పటికి 8 డిపోలు తిరిగిన వాళ్ళు ఉన్నారు అందరూ. అప్పుడు కండక్టర్ లేకపోతే మామూలు జనరల్ ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయి. కానీ నేను ఒకటే డిపోలో జాయిన్ అయింది జమ్మలమడుగు డిపోనే, రిటైర్ అయ్యింది కూడా జమ్మలమడుగు. అంటే అదొక మంచి బాంబుల శివారెడ్డి అనేవాళ్ళు. ఓకే. అయితే అక్కడ 2 యూనియన్లు కూడా నన్ను చాలా అభిమానించేవాళ్ళు. అది నా అదృష్టం. అలాగే సూపర్వైజర్లు కానీ, ఆఫీసర్లు కానీ, డిఎంలు కానీ, మహానుభావులు అందరూ. ఏ ఇయర్లో అండి? నేను 85లో సార్. 1985. ఎంత ఉండేది అప్పుడు శాలరీ కండక్టర్? చాలా తక్కువ సార్, 455 ఎంతో బేసిక్. నెలకి బేసిక్ 455, చాలా తక్కువ. అంతా ఒక తక్కువ వచ్చేది అంత. అట్లా ఆ యూనియన్ వాళ్ళు అందరూ డిపోలో మొత్తం వాళ్ళు వీళ్ళు అనకుండా అన్ని యూనియన్ల వాళ్ళు, ఆఫీసర్లు, ఈ ఇంత మంచి నటుడు మన డిపోలో ఉండడం మన గర్వకారణం. మొత్తం నాటక రంగం నుంచి వచ్చారు కాబట్టి అభిమానించేవాళ్ళు. అలాగే మా కుటుంబంలో నా భార్య కావచ్చు, నా పిల్లలు కావచ్చు, వాళ్ళని తెలియని వాళ్ళు నాటక రంగంలోనే లేరు. నా కుటుంబ నేపథ్యం గురించి తెలియని వాళ్ళే లేరు. అందరూ ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద వాళ్ళు మన ఇంటికి వచ్చిన వాళ్ళే. మా పిల్లలు, నా భార్య, వాళ్ళందరి సహకారం, వాళ్ళు ఇంటికి ఎంత మంది రాని ఓపికగా చేసి పెట్టేది అందరికీ. ఏమేమి కావాలి మర్యాదలకు తక్కువ అది అట్లా చేసి, ఇంటి సపోర్టు, బయట ఆఫీసర్ల సపోర్టు, ఎప్పుడు సిక్కులు చేసేవాడిని. లాస్ ఆఫ్ పెళ్ళి. నేను ఆ డిపోలో కండక్టర్ ఉండి కూడా వేస్ట్, చెయ్యను, పని చేయను. కానీ నన్ను నటుడిగా గుర్తించి గౌరవించి నా మంచితనాన్ని చూసి అక్కడ గెటర్ కాగలిగినాను. సో ఏం సాధించారు అంటే లైక్ అవార్డ్స్ కానీ ఏమన్నా ఇన్నేళ్ళ నాటక రంగంలో అవార్డులు కానీ? అవార్డ్స్ అంటే నేను 350కి పైగా బహుమతులు, ఇంటి నిండా బహుమతులు ఉన్నాయి. 3 నంది అవార్డులు ఉన్నాయి. బళ్ళారి రాఘవ అవార్డు ఇచ్చి సన్మానం చేసిన 2015లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను నాటక రంగానికి చేసిన సేవను గుర్తించి 2018 ఏలూరులో రాష్ట్ర స్థాయి కందుకూరి అవార్డు ఇచ్చి ₹1,00,000 నగదుతో సత్కారం చేశారు. మురళీమోహన్ గారు, అంబికా కృష్ణ గారు, పితాని సత్యనారాయణ గారు, వర్ల రామయ్య గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు, వీళ్ళందరి చేతుల మీదుగా. అలాగే లాస్ట్ ఇయర్ 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా
కళారత్న అంశ అవార్డుతో పాటు 50,000 రూపాయలు ఇచ్చి మహానుభావుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. బాబు గారి చేతుల మీద అది నేను నాటకంలో నాకు తెలిసి ఒక 10 లక్షల పైనే క్యాష్ పోగొట్టారు నాటకాలలో. పిచ్చి నాటకం అంటే పిచ్చి, ఎంత అన్నా కానీ ఖర్చు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. అయితే ఈ 10 లక్షలు నథింగ్. నాకు జరిగిన సన్మానాలు, సత్కారాలు, నాకు లభించిన గౌరవాలు, వాళ్ళ ముందర నేను పెట్టినది నథింగ్. నేను అంత కష్టపడ్డాను, సిన్సియర్గా కృషి చేశాను, దాని మీద ఇష్టంతో చేశాను కాబట్టి నేను ఈరోజు మీ ముందర ఉండగలుగుతున్నాను. ఈరోజు సినిమాలలో కూడా యాక్ట్ చేయగలుగుతున్నాను. సో మంచిగా అంటే ఇప్పుడైతే బాగుంది లైఫ్, మంచిగా యాక్టింగ్ పరంగా. నాటకాలు ఇప్పటికీ వేస్తుంటారా ఎప్పుడన్నా పిలిచినప్పుడు? సార్ అది 2 పడవల మీద ప్రయాణం చేసినట్లు అవుతుంది. ఓకే, బ్యాలెన్స్ తప్పితే మునిగిపోతాం. ఎందుకంటే మనం సినిమాలు లేవు, సరే నాటకం వేద్దామని పోయినప్పుడే సినిమా అవకాశాలు వస్తాయి. డేట్స్ కుదరవు. సినిమా అవకాశం ఉన్నప్పుడు నాటకాల పరిస్థితులు ఉంటాయి, కుదరదు. ఎవరైనా సరే, ఏ రంగమైనా సరే ఒక్కదాని మీదనే మన కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఒక గోల్. 10 రకాల ఆలోచనలు ఉంటే. మీ కెరీర్లో మంచిగా గుర్తుండిపోయే సందర్భం ఏమైనా ఉందా అండి? ఉంది సార్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ కావాలి మీది అని మీరు నన్ను పిలిచారు. ఎవరిది అని అడిగాను. మోహన్ బాబు గారిది, డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారిది అని చెప్పారు. నాకు చాలా ఆనందం వేసి వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే పరుచూరి బ్రదర్స్ పరిషత్ నాటక పోటీలలో హిమాగ్ని అనే నాటికలో నేను ఉత్తమ నటుడి అవార్డు తీసుకున్నాను. అప్పుడు ఆయన గెస్ట్గా వచ్చారు మోహన్ బాబు గారు. వచ్చి అనౌన్స్ చేస్తానే కళాభారతి ప్రొద్దుటూరు హిమాగ్ని నాటకాలు అంటే ప్రొద్దుటూరు రాయలసీమ మా కడప బిడ్డ ఉత్తమ నటుడు సూపర్, నా నెక్స్ట్ సినిమాలో నేను అవకాశం ఇస్తాను మా కళాకారునికి అని వచ్చి స్టేజ్ మోహన్ బాబు గారు ఆలింగనం చేసుకొని స్టేజ్ మీద ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, కీప్ ఇట్ అప్ అని చెప్పేసి నాకు ప్రైజ్ ఇచ్చాడు. అది అంత గొప్ప నటుడు చేతుల మీదుగా తీసుకున్నప్పుడు నేను పొందిన ఆనందం నాకు మాటల్లో చెప్పలేను. చాలా ఈ జన్మకి ఇంకా ఇదే అనుకున్నాను. కానీ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత. ఇది కలనా నిజమా అనేటట్లు ఆడిషన్స్ జరుగుతుంటే భక్త కన్నప్ప సినిమా కన్నప్ప సినిమా విష్ణు గారు, మంచు విష్ణు కన్నప్పగా సినిమా తీసేటప్పుడు ఆడిషన్కి వెళ్తే ఆడిషన్లో నన్ను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యాను. నాకు డ్రెస్ వేసి ఫోటోషూట్ తీసి అంతా తీసి మనం న్యూజిలాండ్ పోవాలి, నీ పాస్పోర్ట్ ఉందంటే పాస్పోర్ట్ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. నేను అసలు ఇంకా ఫ్లైట్ లేకుండా ఆకాశంలో వివరించినట్లు అబ్బా ఇది కలనా నిజమా, మోహన్ బాబు గారు చేతుల మీద ఆ రోజు ప్రైజ్ తీసుకున్న ఉత్తమ నటుడిగా ఈరోజు ఆయన సినిమాలోనే అసలు నిజంగా ఎగిరి గంతేశాను. దురదృష్టవశాత్తు అది ఎందుకో ఏమో మళ్ళీ నన్ను తీసుకెళ్ళలేదు. అదొకటి. కానీ ఈరోజు మళ్ళీ మోహన్ బాబు గారి స్టూడియోలోకి వచ్చి వారి ఆధీనంలో వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్న ఏవా మీడియాలో నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మోహన్ బాబు గారికి అలాగే విష్ణు గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏవా మీడియా ప్రేక్షకులకి అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకే, సో థ్యాంక్ యూ సార్. మంచిగా మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నారు. పల్లబురుసులో వీళ్ళకి మంచి రోల్ పడింది. సో డెఫినెట్లీ మూవీ చూడండి. వీళ్ళకి కూడా మంచి చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూశారు కదా ఎంత న్యాచురల్గా ఉన్నారో. మీకు ఒక డైలాగ్ చెప్పారు, అదైతే మైండ్ పోయింది అందరికీ. సో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. చివరిగా చెప్పండి, మాకు ఇంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ బ్యానర్లో సుప్రియ మేడం అప్రిషియేషన్ దొరికి నిమ్మకాయల ప్రసాద్ గారు ఆయన ఎగ్జిక్యూటివ్ మొత్తం అన్నపూర్ణకు ఆయన అమ్మమ్మను ప్రశంసించి నాగార్జున గారు కూడా ప్రశంసించేంత అవకాశం కల్పించిన ఉదయ్ చౌహాన్ డైరెక్టర్ గారికి, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సందీప్ గారికి, వరుణ్ గారికి, చరణ్ గారికి, ఆ టీం ఎంటైర్ మెంబర్స్ అందరికీ
మీ తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.